శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే మాఘమాసులు వచ్చేందుకు సప్తమి తిథి, సూర్యభగవానుడు జయంతి, సూర్య జయంతి అంటారు. ఈ యొక్క సూర్యభగవానికి విశేషమైనటువంటి అగ్నిహోత్రంగా ఉపయోగించేటువంటి ఆవు పిడకలు ఎందుకు చేయాలి అంటే మన అనాదిగా వస్తున్న సాంప్రదాయం. పూర్వకాలం నుంచి కూడా ప్రత్యక్ష నారాయణ స్వామివారు మనకి కనపడే ఉదయం లేవగానే కనపడేటువంటి భగవంతుడు ప్రత్యక్ష దైవం మనకి సూర్య భగవాన్. అటువంటి సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, సుఖ సౌఖ్యాలు ఉంటాయి, వంశ అభివృద్ధి అవుతుంది. ఆరోగ్యపరంగా ఉపయోగించేటువంటి యొక్క గోమయంతో తయారు చేసినటువంటి యొక్క ఆవు పిడకలు వాడటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి ఆ యొక్క పొగ వల్ల ఉద్భవించేటువంటి శక్తి సూర్యరశ్మితో కూడినటువంటిది. ఆ సూర్యరశ్మితో కూడినటువంటి యొక్క ఆవు పిడకలతో మనం పాయసం తయారు చేసి స్వామివారికి నివేదన చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, మీ పిల్లలందరూ కూడా విద్యా ఉద్యోగములందు ఆటంకములు తొలగుట మరియు ఆరోగ్యప్రదమైనటువంటి సూర్యభగవాను ఆరాధించడం వల్ల శరీర రుగ్మతలన్నీ తొలగి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి యొక్క జిల్లేడు ఆకుతోని ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఆ యొక్క జిల్లేడు ఆకును శిరస్సున ఉంచుకొని బాహువుల మీద, శిరస్సు మీద ఈ యొక్క ఆకును ధరించి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రథసప్తమి రోజు శివ దర్శనము మరియు సూర్యనారాయణ అనుగ్రహం పొంది సూర్యుని దర్శించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలరు. మీకు ఆవు పిడకలు కావలసిన వారు ఈ యొక్క స్క్రోలింగ్ మీద కనపడే నెంబర్కు సంప్రదించగలరు. రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆవు పిడకలతో పాయసం తయారు చేసి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యుడి అష్టోత్తరం చేయించిన తర్వాత ఆ యొక్క పాయసం నివేదన చేస్తే అందరూ కూడా కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి అనాదిగా వస్తున్న ఆచారము. ప్రతి ఒక్కరూ ఆచరించి మన సాంప్రదాయాన్ని కాపాడగలరు. సూర్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆదిదేవనమస్తుభ్యం ప్రసీదముపవాస్కర దివాకరణమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. హర నమో పార్వతీపదే హర హర మహాదేవ. మరియు మన గుంటుమల్లేశ్వర ఆలయంలో ఉన్నటువంటి సూర్యభగవానుడికి రథసప్తమి రోజు ఉదయం 9 గంటలకు విశేషంగా 108 లీటర్లతో అభిషేకం ఉంటుంది. సూర్యుడికి అష్టోత్తరం ఉంటుంది, నీరాజన మంత్రపుష్పం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. మరియు సూర్య జయంతి రోజు, రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సూర్య నమస్కారాల్లో పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. రాములూరు కృష్ణ శర్మ అర్చకులు. ఓం నమ శివాయ. దర్శించండి, తరించండి, స్వయం క్షేత్రం. ఓం నమ శివాయ.